హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి మార్చ్ 3 అండి, మా బాబు బర్త్డే రోజు. ఆ రోజు అయితే పొద్దున్నే 6 కల్లా లేచానండి. 5:30, 6 కల్లా లేచి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ఇల్లది ఊడ్చేసి అంతా మాప్ పెట్టేశానండి. మాప్ పెట్టేసి అయితే ఇక్కడ టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇల్లది మాప్ పెట్టి స్నానం చేసి వచ్చానండి. స్నానం చేసి వచ్చి ఇంకా బొండ పిండి కలిపానని చెప్పాను కదా నైట్. అందులో అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసి వేసేసానండి. జీలకర్ర వేసి కలిపేసి పక్కన పెట్టాను. తినే ముందు వేసుకుందాంలే అనేసి అయితే నేను స్నానం చేసి రాగానే అయితే దీపారాజనకి అంతా రెడీ చేసి పెట్టానండి. బాబు లెక్కనే స్నానం చేయించి దీపారాజన చేద్దామనేసి దీపారాజన చేయిస్తాను. వాడు ఒక సైడ్ దీపారాజన చేస్తూ ఉంటే నేను ఇటు సైడ్ అయితే బొండలు వేసేసానండి. వేడివేడిగా తినేస్తాడులే అనేసి పూజ అయిపోగానే అయితే టిఫిన్ పెట్టేస్తాను. పూజ చేస్తున్నాడు చూడండి, ఇక్కడ ఎలా చేస్తున్నాడో చేస్తూనే ఉంటాడండి అప్పుడప్పుడు. కాకపోతే నాకే భయం, చేతులు గట్ల ఏమైనా కాల్చుకుంటాడేమో అనేసి అందుకే నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. వాడు వచ్చేసరికి బర్త్డే కదండి, బర్త్డే అనేసి అయితే తొందరగా లేచాడండి. మామూలు అప్పుడైతే లేగడు. ఇంకా లేచి దీపారాజన చేస్తున్నాడు. మా వారు కూడా ఆ రోజు అయితే డ్యూటీకి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నారు. కొంచెం కేక్ అది తెచ్చుకోవాలి కదా, బయటకు వెళ్ళేసి. బాబు కూడా ఇంటికడే ఉంటాడంట, స్కూల్కి వెళ్ళననేసి అంటున్నాడు. నేను స్కూల్కి వెళ్ళినానా, ఆఫ్టర్నూన్ నుంచి అలా తీసుకొచ్చేస్తాము. స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళను, చాక్లెట్స్ అవి పనిచేసి వస్తానన్నాడు. సరేలే ఎందుకు వాడు బర్త్డే రోజు ఇంక ఏడిపించడం అనేసి అయితే నేను స్కూల్కి అయితే పంపించలేదు. చాక్లెట్స్ ఏవో పనిచేసి వచ్చేసాడండి. ఇక్కడైతే దీపారాజన చేసేసాడు. తర్వాత మేము ఇక్కడ దగ్గరలో ఏదో గుడి ఉంటే ఆ గుడికి కూడా వెళ్ళొచ్చామండి. ఇంటి ముందు రామాలయం ఉండింది, అక్కడికి కూడా వెళ్ళొచ్చాము. కాకపోతే నాకు ఆ వీడియో తీయడానికి అవ్వలేదు, ఫోన్ అది నేనేం పట్టుకెళ్ళలేదు. ఆ గుడికి కూడా వెళ్ళొచ్చాము. వెళ్ళి రాగానే అయితే టిఫిన్ పెట్టేశానండి. టిఫిన్ అది తినేసి స్కూల్కి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. బోండా వేసానండి. బోండా అయితే తిన్నాము. తినేసి అయితే ముగ్గురం కలిసి అయితే స్కూల్కి వెళ్ళామండి. స్కూల్కి వెళ్ళేసి పిల్లలకి చాక్లెట్స్ అవి పనిచేసేసి వస్తా బేకరీకి కూడా వెళ్ళామండి. కేక్ అది ఆర్డర్ ఇద్దామనేసి కేక్ ఆర్డర్ ఇచ్చాము. అలాగే వస్తా దారిలో ఎగ్ పఫ్ ఏదో కావాలంటే ఎగ్ పఫ్, కొంచెం మిక్చర్ ప్యాకెట్ అవి తెచ్చాము పిల్లలకి ఈవినింగ్ పంచాలనేసి. మాజా బాటిల్స్ అవి, బెలూన్స్ అవి ఊద్దామనేసి అయితే పక్కన పెట్టేశానండి. తిన్నాక ఒక 1 అవర్ అలా పడుకున్నామండి. పడుకొని లేచిన తర్వాత అయితే ఈ లోపు అయితే రేషన్ ఆటో వచ్చిందండి. రేషన్ బియ్యం తెచ్చుకుందాం అనేసి అయితే తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత అయితే బెలూన్స్ అవన్నీ ఊదేసి ఉంచామండి. అవి ఊదాం కానీ ఊరికే పగిలిపోతున్నాయండి, ఆగట్లేదు. చాలా బెలూన్స్ పగిలిపోయాయి. అలాగా డెకరేషన్ చేసిన తర్వాత కూడా పగిలిపోయాయండి. తర్వాత అయితే మా బాబు వెళ్ళి పిల్లల్ని కూడా పిలుచుకొచ్చాడండి. 7కి రమ్మని చెప్పేసి వచ్చాడు. అందరూ టైంకి వచ్చారు, 7కి అంతా వచ్చేసారండి. సరే రాగానే అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే చూసారా, మా బాబు అయితే క్యాండిల్ వెలిగించి అందరూ విషెస్ చెప్తున్నారు. పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారండి. అందులో మేము పైన ఉంటామండి, 3rd ఫ్లోర్లో. పిల్లలు కొంచెం తొందరగా అయితేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చీకట్లో అయితే మెట్లు గట్ల ఎక్కడైనా స్లిప్ అవుతాయేమో అనేసి అంతే 7 కల్లా అంతా స్టార్ట్ చేసామండి. కాకపోతే 8 అయిపోయిందిలేండి. పిల్లలు ఇంకా ఆటలాడుకుంటా ఏవో సాంగ్స్ వినుకుంటా పాటలు పాడుకుంటా అలా ఉండిపోయారు. ఇక్కడైతే కేక్ కట్ చేసేస్తున్నాడు చూడండి బాబు. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారండి, ఆంటీ అంకుల్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచాము, కొంచెం అక్షింతలు వేస్తారనేసి. ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారండి. వచ్చిన తర్వాత అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత కేక్ కట్ చేశాడండి ఇక్కడ బాబు. కట్ చేసిన తర్వాత స్ప్రే ఏదో తెచ్చుకున్నాడండి. ఇంకా స్ప్రే కొట్టించుకుంటానన్నాడు. షార్ట్ ఏదో కావాలన్నాడు, షార్ట్ వద్దనని అంటే ఊరుకున్నాడండి. ఇంకా స్ప్రే అయితే తీసుకున్నాము. పిల్లలందరూ చూసారండి ఇక్కడ స్ప్రే కొట్టుకుంటే ఎలా ఆడుతున్నారో. ఇంకా కేక్ కూడా తీసేసామండి. కేక్ మీద పడిపోతే అంత పాడైపోతుందని కేక్ తీసి పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినంతసేపు కొట్టుకోండి అనేసి అయితే వాళ్ళని వదిలేసాము. అలా చాలాసేపు ఆడుకున్నారండి. ఆడుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత పిల్లలకైతే మేము పెట్టేసి ఇచ్చేసామండి. కేకు, ఫ్రూటీ ఒకటి, మిక్చరు, చాక్లెట్స్ ఇచ్చామండి. తినే పిల్లలు మాత్రం తిన్నారు. ఇక్కడ కొంతమంది పట్టుకెళ్ళిపోయారు ఇంటి దగ్గర తింటామనేసి. సరే జాగ్రత్తగా వెళ్ళనని చెప్పేసి వెళ్ళిన వాళ్ళని అయితే జాగ్రత్తగా పంపించేశాను. కొంతమంది పిల్లలు మాత్రం ఇక్కడ తినేసి వెళ్ళిపోయారు. అలాగే గిఫ్ట్స్ కూడా తెచ్చారండి పిల్లలు, ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా పెన్సిల్స్ అని, పెన్నులని, చాక్లెట్స్ అని ఇంకా తీసుకొచ్చిన తర్వాత అయితే అందరూ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నారు. అలాగే ఇచ్చిన తర్వాత అన్నీ తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఆటలు మొదలు పెట్టారండి పిల్లలు. ఆడుకుంటా చాలాసేపు అలాగున్నారు. తర్వాత వెళ్ళే ముందు అయితే వాళ్ళకి ఇంకా ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చాను, తిన్నారు. తిన్న తర్వాత కేక్ కూడా మిగిలిందండి. ఇంకా 2 kgs తెచ్చాము. అనుకున్నంతమంది పిల్లలు అయితే రాలేదండి, లేరు, వాళ్ళు క్యాంప్ వెళ్ళారు, ఒక 3-4 మెంబర్స్ అయితే. సరే ఇంకా తింటానంటే కేక్ అయితే పెట్టేసిద్దాం అనుకున్నాము. వాళ్ళు ఇంకొద్దన్నారు. అలాగా తినేసి కొద్దిసేపు ఆడుకొని అయితే వెళ్ళారండి. కాకపోతే చాలా టైం స్పెండ్ చేశారు పిల్లలు, మంచిగా హ్యాపీగా ఆడుకున్నారు. గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారండి, ఒక్కొక్కళ్ళు తెచ్చినవన్నీ ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా తిన్నాక వాళ్ళు 8-8:30 వరకు ఉన్నారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అంత క్లీనింగ్ ఉందండి. నేను అంత క్లీన్ చేసుకున్నాను. బాగా ఇల్లు అంతా గలీజ్ అయిపోయింది అనేసి, అంత కింద పడిపోయింది, బూందీ అలాంటివన్నీ కింద ఉన్నాయి అనేసి, చీమలు వచ్చేస్తాయి అనేసి అయితే నేను మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకున్నానండి. పిల్లలు చూసారా, ఇక్కడ విషెస్ ఏవో చెప్తున్నారు. కేక్ కట్ చేస్తుంటే విషెస్ చెప్పుకుంటా పాటలు పాడుతున్నారు. బర్త్డే రోజు అంటే చాలామంది ఇంకా పిల్లలకి సరదా కదండి, హ్యాపీగా ఉంటారు కదా పిల్లలందరూ కూడా. అలాగా ఇంకా అందరూ పిలిచిన వాళ్ళందరూ చాలా వరకు వచ్చారండి. ఒకళ్ళు ఇద్దరు మిస్ అయినట్టున్నారు అంతే. కాకపోతే కొంతమంది ఒక 2-3 అయితే క్యాంప్ వెళ్ళారు.
బర్త్డే అయిపోయిందండి. బర్త్డే అనుకున్నాము. బర్త్డే హడావుడి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏముంటుందండి, డైలీ రొటీనే కదా. ఇంకా మార్నింగ్ లెక్కనే స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఆడుతున్నారు చూసారా పిల్లలు ఎలా ఆడుతున్నారో. నేను ఈ వీడియోస్ కొన్ని షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరు చూడకపోతే ఒకసారి వెళ్ళి నా షార్ట్స్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. పిల్లలు తెచ్చిన గిఫ్ట్స్ అండి. లాస్ట్లో మీకు ఒక చిన్న వీడియో క్లిప్ అనేది పెడతాను. పిల్లలందరూ ఇచ్చినవన్నీ ఒక దగ్గర పెట్టేసి అయితే ఇక్కడ చూసారా పిల్లలు కొంతమంది రౌండ్గా కూర్చొని తింటున్నారు. అలాగా బాగుండింది కదండి. మన వయసులో కూడా మనం అలాగే స్పెండ్ చేసేవాళ్ళం కదా బర్త్డేస్ అంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.